విధి వంచితురాలు. పుట్టిన కొద్ది రోజులకే తండ్రి ప్రేమ దూరమైంది. బ్యాంకు వాళ్ళు అప్పుల కింద ఇంటికి తాళం వేస్తామంటే అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టాల కడలిలో పెరిగి పెద్దదైన తర్వాత అదే అప్పు మళ్లీ తన పాలిట ముప్పైంది. పెళ్లైన కొన్నాళ్ళకే అప్పుల బాధ తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒంటరైంది. ఏదైనా చేసి బతుకుతామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. కూలి పనికి వెళ్తే వచ్చే డబ్బుతో అప్పు తీరే పరిస్థితి లేదు. ఎవరినైనా ఆర్థిక సాయం అడిగితే ఇచ్చేవారు లేకపోగా ఈసడించుకునేవారే ఎక్కువగా కనిపించారు. ఆ సమయంలో ఓ దయామయుడు చేసిన 5,000 ఆర్థిక సాయం ఆమె జీవితాన్ని మార్చేసింది. అప్పులనే ఆభరణాలుగా మార్చుకుంది. ఒంటరి జీవితాన్ని ఒంటి చేతితో అధిగమించింది. తనలాంటి నిరాశ్రయులకు ఇప్పుడు తాను ఉపాధి మార్గమైంది. సినిమా కథను మించిన ఈ రియల్ మహిళ విజయగాథను బిగ్ టీవీ ఇప్పుడు మీ ముందుకు తెస్తోంది. సిద్దిపేట జిల్లా మునుగు మండలం షిరాసాగర్ గ్రామానికి చెందిన మంజుల కర్ణాల అనే ఈమె మహిళ కాదు, ఆది పరాశక్తి అనే చెప్పాలి. ఆమె అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బంది పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కావు. విధి తనపై పగపట్టిందా అన్నట్టుగా ఆమె జీవితం సాగింది. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు ఆమె కష్టాలు గట్టెక్కింది. బాధలను భరించి అవమానాలను సోపానాలుగా చేసుకుని విజయ పదాన దూసుకెళ్తుంది. అయితే ఆమె కష్టాల కడలిని ఎలా ఈదగలిగింది, ఏంటి ఆమె సాధించిన ఘనత మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మనం ఉన్నాము. గజ్వేల్ నియోజకవర్గం మంజుల కర్ణాల జూట్ కలెక్షన్స్ అని ఇప్పుడు ఒకవేళ వ్యాపారం పెట్టుకున్నారు. ఆ మంజుల గారు వ్యాపారంలో పలువురికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. వారికి కూడా ఉపాధి కల్పించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మంజుల అంటే దాదాపు కన్నీటి గాథ ఉంది. ఆమె కదిలిస్తే ఏ విధంగా ఉంది. రైతు కుటుంబంలో జన్మించిన మంజుల అక్కడి నుంచి ఎడ్యుకేషన్ వరకు కూడా ఆమె కలిగిన ఇబ్బందితో పాటు పలువురికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన విషయం ఏంటి, పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు నమస్కారం మేడం మంజుల గారు. అసలు నిజంగానే ఇక జూట్ బ్యాగ్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? అసలు నిజంగా ఒక ఫార్మర్ కుటుంబంలో పుట్టినారు అంటున్నారు. అసలు తండ్రి ఎదుర్కొన్న రైతు కుటుంబం ఏంటి, ఆ తర్వాత హస్బెండ్ ఎట్లా కోల్పోయారు, అసలు ఏం జరిగిందని? మా నాన్న 2001లో మా నాన్న చనిపోయిండు. అప్పుడు అంజవన్ బ్యాంకులో అవి ఇవన్నీ లోన్స్ తీసుకొని ఆ లోన్స్ తీసుకొని దాంట్లోనే తిరిగి కట్టలేక ఇంటిని వేలం వేస్తాము, దర్వాజాలు తీస్తాము అనే దాంట్లో నాన్న సూసైడ్ చేసుకున్నాం. మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాం. నాన్న చనిపోయిన తర్వాత మా కుటుంబ పరిస్థితి బాగుండేది కాదు. ప్రతిదానికి మా వదిన, మా అన్నలు వాళ్ళు కంపెనీలకు పోయి, మా వదిన కూరగాయలు కడితే నేను ఒంటి పంపిడి దాకా పోయి కూరగాయ మార్కెటింగ్ చేయడం, మార్కెట్లో కూరగాయలు వేసి రావడం, అట్లా స్కూల్ టైం దాకా స్కూల్కి వెళ్ళి తర్వాత పోయి కూరగాయలు వేసి వచ్చి మళ్ళీ. ఎంతవరకు చదువుకున్నారు? కూరగాయలు ఎక్కడ తీసుకెళ్ళి అమ్మేవారు? కూరగాయలు ఎక్కడ పండించేవారు? కూరగాయలు వచ్చేసి క్షీరసాగర్లో పండించే వాళ్ళము. మా అమ్మ వాళ్ళ ఊళ్ళు. అక్కడనే మాకు 1.5 ఎకరాల 2 ఎకరాల వరకు జాగుంది. అందులోనే ఆకుకూరలు పండించే వాళ్ళము. ఎక్కువ అప్పుడు చిక్కుడు, బీర్నీసు ఎక్కువ పండించే వాళ్ళం. దాంట్లో ఆకుకూరలు అయితే రోజు వచ్చే దాంట్లో కుటుంబం గడవడానికి మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ఆకుకూరలు అలికేది మా వదిన. ఆకుకూరలు తీసుకెళ్ళడానికి అన్నలు ఇద్దరు కంపెనీలకు పోయేది. అవి తీసుకొని నేను వంటి మామిడికి వచ్చి అక్కడ మార్కెట్లో ఆకుకూరలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళ్ళేదాన్ని. అదే నేను 7th నుంచే ఆకుకూరలు మార్కెట్లో వేసి రావడం స్టార్ట్ చేశాను. 7th తీసుకెళ్ళారు కూరగాయలు మార్కెట్? సైకిల్ మీద వెళ్ళేదాన్ని. స్కూల్లో డుమ్మా కొట్టిన రోజులు చాలా ఉన్నాయి, గోడలు దుంకిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా వెళ్ళి మళ్ళీ సార్ వాళ్ళు స్కూల్ అయిపోయి మేము ఒంటిమాడికి వచ్చేసరికి ఒంటిమాడికి రాగానే సార్ వాళ్ళు చూసేటోళ్ళు. సార్ చూసి అమ్మ నువ్వు ఎప్పుడు డుమ్మా కొట్టినావు, ఎప్పుడు ఈడున్నావు అని పొద్దున్న లేవగా మళ్ళీ పొద్దున స్కూల్కి వెళ్ళగానే పీటీ సార్ వాతలు వచ్చేటట్టు కొట్టేవాడు. కాకపోతే అప్పుడు కుటుంబ పరిస్థితుల కారణంగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినాము. ఎక్కడ అయినా ఆగిపోవడం వల్ల ఇబ్బందులు ఇంకా మీ మ్యారేజ్ ఎప్పుడైంది? అసలు హస్బెండ్ ఎట్లా కోల్పోయారు? అసలు ఈ జూట్ బ్యాగ్ పెట్టాలి ధైర్య సాహస లక్ష్మి అంటారు మహిళలందరికీ కూడా. ఆ ధైర్యంగా నిలుపుకోగలిగారు మీరు? మాది 2008లో నా పెళ్ళయింది. నేను 10th చదువుకుంటున్నప్పుడు మా కుటుంబ పరిస్థితులు అంతా బాగాలేవు. అప్పుడు కొంచెం భూమి అమ్మేసినాం. బయట అప్పుల కారణంగా కొంచెం భూమి అమ్మితే ఇక డబ్బులు వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో నా పెళ్లి చేసిర్రు.
పెళ్లి చేస్తే దగ్గర వాళ్ళకే ఇచ్చిర్రు. వెళ్ళిన తర్వాత అంతా బాగానే జరిగింది, బాగానే ఉన్నాము. ఆ 10th ఎగ్జామ్స్ కూడా మా హస్బెండ్ రాయించిండు. ఎగ్జామ్స్ రాస్తే యావరేజ్ మార్క్స్తో పాస్ అయ్యా. పెద్దగా స్కోర్ ఏం కాదు నాది. పాస్ అయిన తర్వాత ఇక ఒక 5 ఇయర్స్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. 2008 అంటే 2015 వరకు మాకు హ్యాపీగానే లైఫ్ గడిచిపోయింది. ఆ తర్వాత 2015 జనవరి 26లో మా ఆయన చనిపోయిండు. ఎందుకు చనిపోయాడు? అసలు ఏమైంది? కారణం ఏంటి? అప్పుల బాధతో చనిపోయిండు. ఒకటి అంటే మాకేందంటే గంధమల్లలో చెరువులో నీళ్లు ఉంటేనే బావులలో నీళ్లు ఉంటాయి. అప్పుడు కాలం పోయింది. 2015లో మాకు కాలం పోయింది. ఒకటి. రెండోది కాలం పోయింది, సొప్పలుకొని బర్రెపాలు అవి పిండుకొనైనా కూడా మేము సెంటర్లో పాలు పోసుకోగలుగుతాము అని అనుకున్నప్పుడు మాకు వేరే మహారాష్ట్ర నుంచి అప్పుడు ఆవులు తీసుకొచ్చుకునేటోళ్ళం. అందరూ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, సబ్సిడీ ఆవులు వస్తున్నాయని తీసుకొస్తే అవి మాకు సరిగా ఉండలేవు, చనిపోయినాయి. అట్లా ఒకటికొకటి 2 బోర్లు వేసినాం. బోర్ వేస్తేనన్నా వాటర్ పడతాయేమో, వచ్చిన నీళ్ళతోటి ఇంకేదన్నా పని చేసుకోవచ్చు అని బోర్లు వేసినాం. అవి ఫెయిల్ అయినాయి. అన్నీ ఒకటికొకటి జరిగేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత అప్పు ఉండేమో అప్పుడు? అప్పటికి 5,70,000 అప్పు ఉండే. మరి ఎలా తీర్చావు నిజంగానే? నేను అప్పటి నుంచి అయినా కూడా మిషన్ కుట్టుకుంటూ ఉన్నా. అంటే ఒక 6 నెలలు 8 నెలల వరకు నేను పని చేయలేదు వాస్తవానికి. ఎంతసేపు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్గ్రేషియా గురించి ఆరాటపడి దానికోసమే తిరిగిన. అసలు నిజంగా మన గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా వచ్చిందా? లేదు. నేను ఇన్ని ప్రయత్నాలు అసలు ఆఖరికి సాదా సీదా చిన్నగా కింద నుంచి స్టార్ట్ అయినా కూడా చిన్నగా ఆఖరికి ప్యూన్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్పట్లో మన సీఎం కేసీఆర్ దగ్గరికి సెక్రటేరియట్కి పోతేనైతే అక్కడ నూకేష్ పడేసారు. ఏడ్చుకుంటూ వచ్చినాం. పెద్ద ఏమీ లేదు. ఆఖరికి అక్కడికి వెళ్ళంగా ఒకరోజు అక్కడ ఉండే వాచ్మెన్ తను చూసి, అమ్మ నువ్వు ఇక్కడికి రావడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు, నువ్వు వెళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ముందు హాస్పిటల్ చూపించుకొని నువ్వు డెలివరీ అయిన తర్వాత ఏదైనా పని చేసుకోవడానికి ప్రయత్నించు అని మురళీధర్ సార్ అని ఒక సార్ చెప్పిండు. ఆ సార్ చెప్పడంతో అవి తీసుకున్నా నేను. ఆ సార్ ఇచ్చిండు, వెళ్ళినాము. ఇక డెలివరీ అయింది, మాకు బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత వాడికి ఫిట్స్ వచ్చినాయి. మా పెద్ద అబ్బాయికి ఫిట్స్ వచ్చేసరికి వాడొక హాస్పిటల్లా, నేను ఒక హాస్పిటల్లా. చాలా అసలు అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదేమో. ఎటు కాకుండా వాడిని చూసుకోవాలా, ఇప్పుడు పుట్టే బాబుని చూసుకోవాలా, పుట్టిన బాబుని చూసుకోవాలా తెలియని సందిగ్ధంలో ఉన్నాం. ఆ తర్వాత ఊరికి వచ్చిన తర్వాత నేను మెల్లగా కంపెనీలకు పోవడం స్టార్ట్ చేసిన. స్పిన్నింగ్ మిల్స్ అని భువనగిరిలో ఉంటారు. కంపెనీలకు పోవడం స్టార్ట్ చేసిన. టీషర్ట్ల కంపెనీలోకి ఒక 6 నెలలు పోయినా. వేరే అంటే షిఫ్ట్ వైజ్గా ఉన్న కంపెనీలకు ఒక 6 నెలలు పోయి అక్కడ పని చేసుకొని వచ్చినాం. ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే రోజు 8 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, 8, 16 కిలోమీటర్లు నడవాలి. రెండోది నేను ఈ 16 కిలోమీటర్లు నడవడంతో పాటు పుట్టిన పసిపాపను వదిలేసి వెళ్ళాలి. ఆ 2 నాకు చాలా బాధ అనిపించింది వాస్తవానికి. అదే ఆ బాధతోనే నేను ఇంటికి వచ్చేసి నేను మిషనే కుట్టుకుంటా అనేసి అనుకున్నా. దాంతో నాకు పిలుపు సంస్థ నుంచి ఇస్తారన్నా అని నేను అలసిపోయిన అప్పటికే. ఏ ఆఫీసర్స్ కానీ ఏది కానీ ఇది చేయొద్దు అనేసి అనుకునే క్రమంలో పిలుపు సంస్థ నుంచి ఇస్తారన్నయ్య అని ఒక అన్నయ్య వచ్చి ఒకసారి కేస్ స్టడీ చేస్తానమ్మా మీది, కేస్ స్టడీ చూస్తాను ఎలా ఉంది, అసలు ఫైనల్ రిపోర్ట్ ఏంటి నేను తెలుసుకుంటా అనేసి అన్నయ్య నేను ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయినా అన్న, ఇంకా ఏం చూస్తావే, అనవసరంగా నీకు టైం వేస్ట్, ఇక్కడ ఆటోలు ఉండవు, ఎలా వెళ్తావన్నా, ఇంత వర్షం పడుతుంది. ఆ రోజు వర్షంలో వచ్చిండు అన్నయ్య. ఎందుకన్నా అంటే, అరే చెల్లె ఒకసారి చూస్తారా నేను అంటే, సరే అన్న నీకు పేపర్స్ చూపిస్తా, నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, పేపర్స్ చూపిస్తా అనేసి పేపర్స్ చూపించి చేస్తే, చెల్లె నీకు అన్నదమ్ముల గొడవ అని అనడం వల్ల రిమార్కు పెట్టడం వల్ల నీకు ఎక్స్గ్రేషియా రాలేదురా, లేకుంటే నీకు ఎక్స్గ్రేషియా వచ్చేది అనేది అన్నయ్య చెప్పిండు. సరేలే అన్న, అసలు కష్టంలో ఉన్న వాళ్ళకి ఎట్లాగో ఉపాధి అందదు అనేది నాకు అర్థమైంది కాబట్టి ఇదన్నా ఇప్పటికీ మీరన్నా క్లారిటీ ఇచ్చినందుకు సంతోషం అన్నా అని చెప్పిన. తిరిగి వెళ్ళేటప్పుడు అన్నయ్య నీకు ఏదైనా పని చేసుకోవాలనిపిస్తే, ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే నేను ఏదన్నా ఒక సపోర్ట్ ఇస్తారా, నేను ఇవ్వలేను, నా ఇంట్లో నుంచి ఇవ్వలేకపోవచ్చు, కానీ మా సంస్థ నుంచి కానీ లేదా వెండర్స్ ద్వారా కానీ నీకు సపోర్ట్ ఇప్పించగలుగుతాం అనేసి అన్నయ్య అన్నాడు. అంటే నేనేం చెప్పిన అంటే అన్నయ్యకి, అన్న నాకు ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు, మీరు చెప్పారు కాబట్టి నేను ఆలోచిస్తాను అనేసి అన్న తర్వాత ఒక 3-4 డేస్లోనే నాకు ఒక పెళ్ళి ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్కి అన్నయ్య నాకు ఇట్లా డబ్బులు కావాలన్నా,
నేను లైనింగ్లు ఫాల్స్ తీసుకొచ్చుకుంటా. అవి తెచ్చుకోవడం వల్ల ఫాల్ మీద ₹1 మిగిలిన, లైనింగ్స్ మీద ₹1 మిగిలిన, ఈ వచ్చే డబ్బులతో నాకు అది కొంచెం ప్లస్ అవుతుంది అనే ఆలోచనతో చెప్పిన నేను. అంటే సరేరా చెల్లె ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళంటే ₹5,000 ఇచ్చిండు నాకు సార్. ఆఫీస్కి వెళ్ళిన, చెక్ తీసుకున్నా. అప్పటికి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. చెక్ తీసుకున్నా, అప్పుడే అకౌంట్ ఓపెన్ చేసుకొని నా అకౌంట్లో వేసుకొని తీసుకొని ఇక మెటీరియల్. ఏ సంవత్సరము? ఇది 2016. 2016లో నేను అప్పుడు స్టార్ట్ అయ్యా. 2015లో అంతా తిరగడానికే సరిపోయింది నాకు. 16లో స్టార్ట్ చేశా బిజినెస్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్ 2016లో స్టార్ట్ చేసిన. ఆ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా. తర్వాత ఇంకా మల్లికార్జున్ అన్న అని వచ్చిండు. ఆయన అమెరికాలో ఉంటాడంట. కాకపోతే నేను ఏదో ఒక రకంగా నీకు సపోర్ట్ చేస్తారా చెల్లి అని మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చేసి అట్లా కాదన్నయ్య, మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే చెప్పురా చెల్లె నేను ఇప్పిస్తా అనేసి అన్నయ్య 13,000 పెట్టి ఫ్రిడ్జ్ ఇప్పించిండు. ఇంకా 12,000 పెట్టేసి నాకు ఏమంటారు బ్యాంగిల్ స్టోర్కి అవసరం అయ్యే సామాన్ ఇప్పించిండు. ఆ సామాన్ అంతా తీసుకొని నేను స్టార్ట్ చేసుకున్నా ఫస్ట్. ఇక దానితోటే స్టార్ట్ అన్నా. మంజుల కన్నాల పుట్టగానే కేవలం 26,000 అప్పు తీర్చలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం గడవక చిన్నతనంలోనే కూరగాయలు అమ్మింది. ఎలాగో అలా పెంచి పెద్ద చేసిన మంజుల తల్లి ఓ అయ్య చేతిలో పెట్టింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త కూడా అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని అలా ఆత్మహత్యలు ఆవహించుకున్నాయి. భవిష్యత్తును తలుచుకున్న మంజుల కూడా ఒకానొక దశలో ఆత్మహత్యే చేసుకోవాలనుకుంది. కానీ తనపై తనకు నమ్మకం ఉంది. ఏదైనా సాధించాలని తపన తనను ఆత్మహత్య నుంచి విరమించేలా చేసింది. కానీ భర్త చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. కూలి పనికి వెళ్తే వచ్చే సొమ్ముతో అప్పు తీరదు. ఎలాగైనా సొంత కాలపై నిలబడాలి అని తలచింది. అధికారుల చుట్టూ తిరిగేది. ఏదైనా ఆర్థిక సాయం ఇప్పించండి, జీవితంలో స్థిరపడతా అని. కానీ ఆ గోడు విన్న నాదుడే లేడు. రాజకీయ నాయకులు సైతం కలిసింది, కానీ అక్కడ నిరాశ తప్పలేదు. ఒకవైపు చిన్నపిల్లలు, మరోవైపు చేతిలో చిల్లిగవ్వలేదు. దీంతో ఇంట్లో ఉన్న కుట్టు మిషన్తో బట్టలు కుట్టడం ప్రారంభించింది. రేయింబవలు కష్టపడుతుంటే పిలుపు అనే సంస్థ నుంచి ఇస్తారన్న అనేక వ్యక్తి చూసి చలించిపోయాడు. 5,000 ఆర్థిక సాయం చేశాడు. వాటితో డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ప్రారంభించి మంజుల తక్కువ కాలంలోనే ఎక్కువ డెవలప్ చేసింది. ఇది గమనించిన మల్లికార్జున్ అనే ఎన్ఆర్ఐ 25,000 సాయం అందించాడు. వాటితో జూట్ బ్యాగులు తయారీ ప్రారంభించింది. ముందుగా తనతో పాటు తన సోదరితో ప్రారంభించిన ఈ బ్యాగుల తయారీ క్రమంగా 35 మంది ఉద్యోగులతో కుటీర పరిశ్రమగా మారింది. 25,000తో ప్రారంభమైన ఈ వ్యాపారం ఇప్పుడు 40 లక్షల్లో టర్నోవర్కి చేరింది. ఇక తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంజుల జూట్ బ్యాగుల కోసం ఆర్డర్స్ వస్తున్నాయి. ఉపాధి లేని ఒంటరి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మంజుల. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సాయం చేస్తున్నారు ఈ యంగ్ లేడీ. అసలు మీ పేరేంటమ్మా? మీరు ఎన్ని రోజుల వరకు నేర్చుకోవడానికి వచ్చారా? ఏంటి అసలు? ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. మాది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా. మాది భువనగిరి. ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. నెల రోజులు అవుతుంది. పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇక్కడ నేర్చుకొని మా భువనగిరిలో ఎవరికైనా సహాయం చేసి నేర్పియాలని అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ నేర్పిస్తా. అసలు మీ పేరేంటమ్మా? ఇన్ని రోజులు ఇక్కడ పని చేయబట్టి నిజంగా బ్యాగులు కొడుతున్నారు. మానస. ఎంతవరకు చదువుకున్నారు? ఈ జూట్ బ్యాగులు తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఇంటర్ వరకు చదువుకున్నా. ఇక్కడ మేడం గారు ఇక్కడ షాప్ పెడుతున్నాము అంటే మాకు కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పేసి మేము వచ్చినాం. మేడం గారు మాకు చెప్పినట్టు ఇక్కడ షాప్ పెట్టారు, మాకు ఉపాధి కల్పించారు. మేము అక్కడ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇంట్లో కూడా ఆర్థికంగా ఉపయోగపడుతున్నాము. ఇంట్లో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటున్నాము. పిల్లల్ని చూసుకోగలుగుతున్నాము. టైంకి వచ్చి ఎండలో కాకుండా మరి హార్డ్ వర్కింగ్ కాకుండా ఇక్కడ మాకు కంఫర్ట్గా మేము పని చేసుకోగలుగుతాం. చూడొచ్చు చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అసలు మీరు 2 రోజులు ఇక్కడ పని చేయబట్టి అసలు మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను ఇక్కడ స్టిచ్చింగ్ అండి. నేను ఇక్కడ 2 months అవుతుంది వర్క్ చేయబట్టి. మేడం చాలా కష్టపడుతూ లేడీ అయినా సపోర్ట్ లేకపోయినా చాలా ముందుకు వెళ్తున్నది. నలుగురికి ఉపాధి కల్పించాలని చెప్పి ఇలా చేస్తున్నది. నాకైతే హ్యాపీగానే ఉంది. బాగానే వర్క్ చేస్తుంది, నడుస్తుంది. ఇంకా ఇంతకింతకి డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మంజుల వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు. మీ పేరేంటమ్మా? అసలు నిజంగానే మీ సిస్టర్ కూడా చాలా ఏమేమి జరిగిందనే విషయాలు తెలుసుకోవడం జరిగింది. అసలు మీరు ఇప్పుడు దీంట్లో ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి అసలు? సార్ మేమైతే ఇందులో అయితే బ్యాగ్స్ కుడుతున్నాము. ఇప్పటి వరకు మీరు సొంత అక్కయ్యలు అసలు నిజంగానే చాలా చిన్న కుటుంబం నుంచి చాలా సమస్యలు ఎదుర్కొని ఇంతవరకు రాగలిగారు. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు ఫర్దర్గా ఏం చేద్దాము అంటే ఇప్పటివరకు అయితే ఒక 30 మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారు సార్. ఇంకా కొంతమంది మెంబర్స్ని యాడ్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేని వాళ్ళని కూడా అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించుకుంటూ వాళ్ళను చేద్దాము, కొంచెం పెద్దగా పెడదాము, అలాంటి వాళ్ళకి ఉపాధి ఇస్తే నలుగురు బాగుపడతారు. మాతో పాటు బయటకు వెళ్ళిన ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉండి నీడ పట్టుకొని కూర్చొని కుట్టుకోగలుగుతారు కదా అనే విషయం మీద దాని మీద వర్క్ చేస్తున్నాం సార్. ఇప్పటివరకు అయితే అలాంటి వాళ్ళే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పరిస్థితి బాగాలేని వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పర్టికులర్ టైం వాళ్ళకి కేటాయించిన వాళ్ళు ఉంటారు. వేరే కంపెనీలకు వెళ్తే మా దగ్గర 9 to 5 వాళ్ళకి ఏదైనా ఆపతున్నా సంపతున్నా మాకు మా సిస్టర్ చూసుకుంటారు. అండ్ మేము ఒక హాఫ్ డే రామన్నా కానీ సరే హాఫ్ డే వస్తున్నారు వెళ్తున్నారు. ఒకరోజు లీవ్ అయినా వాళ్ళ ఇష్టం తీసుకుంటున్నారు. దానికి మేము వాళ్ళని ఏం ఫోర్స్ చేయము. ఎందుకంటే అలాంటి పరిస్థితి నుంచి మేము తీసుకున్నాం కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మేము మసులుకుంటాం. వాళ్ళు కూడా అలానే మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 250 మంది మెడిసిన్ విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చారు మంజుల కర్నాల. ఇంతేకాదు మహిళలకు ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడ ప్రత్యక్షమవుతానంటుంది ఈమె. భవిష్యత్తులో ఏ మహిళ తనలాగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే తన లక్ష్యమని 200 మంది మహిళలకు ఉపాధి కల్పించడం వరకు విశ్రమించనని ధీమాగా చెబుతున్న గ్రేట్ లేడీ మంజుల కర్నాల గురించి మా ప్రతినిధి దుర్గారెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. నిజంగా ఇక 250-260 మంది విద్యార్థులకు కూడా మీరు ఆర్థిక సాయం చేశారంటున్నారు. అంటే చిన్న పరిశ్రమ పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తున్నారు, అసలు ఏంటి? వాళ్ళకి సహాయం అంటే నాకు వచ్చే దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో ఒక 2 రూపాయల వరకు నేను ఇస్తున్నా అంతే. నాకు అందరికీ వర్కర్స్ పోని నాకు పెద్దగా అవసరం లేదు. నేను చదువుకోవాలనే నా కలని వాళ్ళలో చూసుకుంటున్నాను. ఇప్పటివరకు ఎంతమంది చదివిస్తున్నారు? వాళ్ళు ఏ రంగంలో ఉన్నారు? నేను చదివించే పిల్లల్లో మెడికల్ ఫీల్డ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. అందులో 220 మంది దాకా మెడికల్ ఫీల్డే ఉన్నారు. మిగతా వాళ్ళు చిన్న పిల్లలు అంతే. అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళు చదువుకో వెనుకబడ్డారని ఏ విధంగా తెలుస్తుంది మీకు? అంటే కొంతమంది పరిస్థితులు నేను జనాలలోకి వెళ్తున్నా ప్రతిదీ మేము మహిళా సంఘాల నుంచి ప్రతిసారి మా సరస్వతి SLF మీటింగ్లో కానీ లేదా మేమందరం గ్రూప్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు స్థితిగతులు లేదా ఒకటి ఇబ్బంది అయింది, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగింది అన్న మాకు తెలిసినప్పుడు మేము లైవ్లోనే వెళ్ళి అక్కడ ఏం జరిగింది అసలు నిజమేనా, ఏం జరిగింది అసలు నిజమేనా, లేదా కొంతమంది అబద్ధాలు చెప్పి ఇట్లా ఇది చేసేటోళ్ళు ఉంటారు. కాకపోతే మేమేం చేస్తామంటే లైవ్లోనే వెళ్తాం. చనిపోయినారు అంటే అక్కడ నిజం జరిగిందా, ఏం జరిగి చనిపోయిండు, అసలు నిజంగానే పరిస్థితులు బాగాలేక చనిపోయిందా లేదా ఇంకేదన్నా రీజన్ ఉందా అనేది ముందు ఐడెంటిఫై చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మా స్లమ్ సమైక్యలో ఏంటంటే మేము ఎవరికి ఏదన్నా ఇబ్బంది జరిగింది అనగానే వెళ్ళిపోతాం. ఫస్ట్ వాడికి వెళ్ళి ముందైతే నిలబడతాం సార్. తర్వాత ఏదన్నా జరగని ముందైతే వాళ్ళకి అండగా నిలబడతాం. మేమందరం మహిళలం ఒకటే యూనిట్తో ఉన్నాం. ఇప్పుడు మేము 250 మంది మేము ఒక కుటుంబంగా ఏర్పడ్డాం. ఆ కుటుంబంలో వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా మా కుటుంబ బాధ్యతగానే తీసుకుంటాం. ఈ వ్యాపారాన్ని అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కదా, మిగతా రాష్ట్రాల నుంచి ఎవరైనా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలని వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చిన తర్వాత ఎలా మెలకువలు చేసుకుంటే బాగుంటుంది? మామూలుగా మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, వాళ్ళు ఏదైనా కూడా వాళ్ళకు పెట్టుబడి ఎంత పెట్టగలుగుతారు అనేది ఒకటైతే మనము ఇంట్లో ఉండి చాలా పనులు చేయగలుగుతాం. ఇంట్లో ఉండి మనం తయారు చేయాలంటే ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేయగలుగుతాం. ఆ స్కిల్స్ ఉంటాయి. కానీ మార్కెటింగ్ అనేది మెయిన్ టాస్క్. జనాలలోకి మన ప్రోడక్ట్ ఎలా తీసుకెళ్తామనే చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే ఎవరికైనా ఇదైతే ఈ విషయంలో మహిళలు ముందుకు వస్తా అంటే అందరికీ ముందు నేనుంటా. వాళ్ళని ఏ రంగంలో దేంట్లో అయితే వాళ్ళు ముందుకు వస్తా అంటారో దానికి శిక్షణతో పాటు వాళ్ళు షాప్ పెట్టించేంత వరకు నేను వాళ్ళకు ముందుంటా. For more videos like this, subscribe Big TV channel.